హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్లాటింగ్, పాలీగన్, స్ప్లైన్ అండ్ ఎలిప్స్ గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ స్లాట్లో వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. స్ట్రైట్ స్లాట్, సెంటర్ పాయింట్ స్లాట్, 3 పాయింట్ ఆర్క్ స్లాట్, సెంటర్ పాయింట్ ఆర్క్ స్లాట్. సో ఇవి క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్కెచ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అందుకని ప్లెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. టాప్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ సెంటర్ పాయింట్ స్లాట్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. స్ట్రైట్ స్లాట్ అనేది మీరు సేమ్ లైన్ క్రియేట్ చేసినట్టుగానే క్లిక్ చేసి డ్రాగ్ చేసి క్లిక్ చేసి వదిలేస్తే మనకు అనేది ఈ కర్సర్ని మూవ్ చేయగానే ఈ స్లాట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకు తర్వాత ఇక్కడ డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి. మనము ఈ స్లాట్ విడ్త్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉండాలని ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సో 50. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ లెంత్ ఉందా, ఎలా కావాలి అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము 150 ఇస్తున్నాము. క్లిక్ ఓకే. సో ఇప్పుడు మీ డైమెన్షన్ చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 50, ఇది 150, ఈ ఆర్క్ అనేది 25, అంటే 25 రేడియస్తో అనేది ఇది ఫామ్ అయింది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ స్ట్రైట్ స్లాట్ ఉంది కదా, ఇది కూడా సేమ్. అంటే సెంటర్ నుంచి మీరు తీసి ఒక వైపుకు డ్రాగ్ చేసినట్టయితే మిగతా వైపు ఆటోమేటిక్గా లైన్ క్రియేట్ అయ్యి అక్కడ మనకు స్లాట్ అనేది డిస్ప్లే అవుతుంది. సేమ్ 3 పాయింట్ ఆర్క్, దీనికి 3 పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 1, 2, 3 స్లాట్ క్రియేట్ అయింది. సో మనం ఇక్కడ డైమెన్షన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ యాంగిల్ కూడా మెజర్ చేసుకోవచ్చు. రేడియస్ 50, యాంగిల్ 45, విడ్త్ 25, ఓవరాల్ లెంత్ 70. సో ఆర్క్ అనేది మనకి స్లాట్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి 1, 2, 3, 4 సేమ్ 1, 2, 3 ఆర్క్ క్రియేట్ అవ్వడానికి, 4 స్లాట్ ప్రిపేర్ అవ్వడానికి. సో సేమ్ ఆర్క్ సర్కిల్ ఉన్నాయి కదా, సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అవుతుంది.